హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ గ్రూప్ ఎకనామీలో భాగంగా అగ్రికల్చర్ పార్ట్లో ఉన్నాం. అగ్రికల్చర్లో భాగంగా మనము ఈ అగ్రికల్చర్ సంబంధించిన మార్కెటింగ్ వ్యవస్థ గురించి చూస్తున్నాం. ఏవైతే రైతు పండించిన తర్వాత ఆ పంటని మార్కెట్లోకి ఏ విధంగా పంపుతున్నాడు, ఎన్ని దశల్లో పంపుతున్నారు, అసెంబ్లింగ్ అని చెప్పేసి, మనము గ్రేడింగ్ అని చెప్పేసి, స్టాండర్డైజేషన్ అని చెప్పేసి, ప్రాసెసింగ్ అని చెప్పేసి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, ఓకే, దాంట్లో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్లో మనకి శాంప్లింగ్ అని చెప్పేసి, ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇట్లా మనకు కొన్ని దశలు చూసినాం. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనకి రైతుకు సంబంధించి చాలా వరకు సమస్యలు ఉన్నాయి మార్కెటింగ్ సంబంధించి. అలాంటి అంశాలను లాస్ట్ క్లాస్లో చూసినాం. ఓకే, అదేవిధంగా ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఈ నామ్ గురించి ఈ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ నామ్ అంటే ఏంటంటే నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇది నామ్. మరి ఈ అనేది తర్వాత యాడ్ అవుతుంది. ఈ నామ్ వచ్చేసి మనకు నామ్ అంటే ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ వస్తుందంటే 2014లో ఇంట్రడ్యూస్ చేస్తారు దీనికి ఈ ఎప్పుడు యాడ్ అయిందంటే ఈ అంటే మనకు ఎలక్ట్రానిక్. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది ఈ ఎప్పుడు యాడ్ చేశారంటే 2016 మనకి ఏప్రిల్ 14th నుంచి ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అంటే ఈ మార్కెటింగ్ సంబంధించిన అంశాలు ఈ ఎలక్ట్రానిక్ పద్ధతిలో, అంటే ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్ స్టార్ట్ చేసి, ఆన్లైన్ వెబ్ పోర్టల్, ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్లో ఏముంటాయంటే మన రాష్ట్రానికి సంబంధించి కాకుండా నేషనల్ అన్నాం కదా, దేశానికి సంబంధించిన ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మనకి ఆన్లైన్లో వ్యాపారులు కొనుక్కోవడానికి వాటి యొక్క సమాచారం, ఓకే, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం కావచ్చు, ఇంకా ఇతర దేశం సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్లో ఉంటుంది. దాన్ని మనము ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా దాంతోపాటు ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్లో కేవలం పంటల గురించే కాకుండా ఎలక్ట్రానిక్ వే పద్ధతిలో మార్కెటింగ్ అంటే మనకు కొన్ని వేయింగ్ మిషన్స్ కావచ్చు, మనం మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు వేయింగ్ మిషన్స్ కావచ్చు, లేకుంటే కొన్ని దానికి సంబంధించిన ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, పట్టికలు ఉంటాయి. అట్లా డిజిటల్ బోర్డ్స్, డిస్ప్లేస్, ఆడియో వీడియోకి సంబంధించి అట్లాంటి అంశాలు. ఓకే, అదేవిధంగా దానికి సంబంధించిన ఈ వేయింగ్ మిషన్స్తో పాటు డిస్ప్లేస్తో పాటు మనకి కొంత సమాచారం అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇదంతా మనకి ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ కిందకి వస్తుంది, ఈ నామ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, అట్లా మనము నామ్ని అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ని మనం 2014లో స్టార్ట్ చేసుకుంటే 2016లో మనము ఎలక్ట్రానిక్ వే పద్ధతిలో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ నామ్ అంటే ఏం లేదు, కంప్లీట్గా మనము దేశానికి సంబంధించిన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించి ఆ అంశాలు కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, దాని ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనము ఆన్లైన్లో చూసుకోవడానికి ఆన్లైన్ వెబ్ పోర్టల్ అనేది స్టార్ట్ చేసి దాని ద్వారా మనం మార్కెటింగ్ అయితే చేస్తూ ఉన్నాం. రైట్, అట్లా మనకి ఈ నామ్ పద్ధతిలో భాగంగా ఈ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్, ఆడియో వీడియో అని చెప్పేసి అన్నాం కదా, బోర్డ్స్, అట్లా ఈ స్టోరేజ్ కానీ, కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫెసిలిటీస్, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ పద్ధతిలో కావాల్సిన ఫెసిలిటీసు, ఓకే, ఈ ట్రైనింగ్ సంబంధించిన బయోడిగ్రేడబుల్ ఫెసిలిటీస్, ఇట్లాంటి అంశాలన్నీ మనము సౌకర్యాలను కలిగించాలంటే, ఫెసిలిటీ కలిగించాలంటే కొంత ఫండ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, ఆ ఫండ్ని మనకి ఒక్క మార్కెట్ యార్డుకు దాదాపు 75 లక్షల రూపాయలు మనకి ఖర్చు చేస్తూ, ఎట్లా ఖర్చు చేస్తా అంటే ఆ గ్రాంట్ను కావచ్చు, ఆ ఫండ్ను కావచ్చు, మనకి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ క్రియేట్ చేసి, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఈ ఫండ్ ద్వారా ఈ అమౌంట్ సమకూర్చి ఒక్కొక్క మార్కెట్ యార్డుకు 75 లక్షల రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ ఫెసిలిటీస్ కలిగించడం జరుగుతుంది. ఓకే, కేంద్ర ప్రభుత్వం మనకి అట్లా మనకు దాదాపు ఈ 2022 నవంబర్ 30 వరకు మనకు అప్డేట్ ఉన్న డేటా ఇది. నవంబర్ 30 వరకు దాదాపు మనకి 22 రాష్ట్రాలు, దాదాపు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1260 మార్కెట్ యార్డులు, మండీస్, అదే ఈ నామ్ అనుబంధంతో ఈ 1260 మార్కెట్ యార్డు ఈ నామ్ అనుమతితో, అంటే ఎలక్ట్రానిక్ వే పద్ధతిలో మనకి మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నారు 1260 మండీస్లలో. అట్లా
ఎన్ని ప్రొడక్ట్స్ అంటే దాదాపు 176 రకాల ప్రొడక్ట్స్ ఉత్పత్తులని. ఓకే, 176 రకాల ఉత్పత్తులను మనకి ఈ ట్రేడింగ్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది ఈ 2022 నవంబర్ 30 వరకు. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్. అయితే మనకు సంబంధించి తెలంగాణకు సంబంధించి 5 మార్కెట్ యార్డులు మనకు సెలెక్ట్ కావడం జరిగింది ఈ ఈనాంకు సంబంధించి. అందులో భాగంగా చూస్తే మనకు ఒకటి వరంగల్ ఉంటుంది, రెండవది నిజామాబాద్ ఉంటుంది, మూడవది హైదరాబాద్ ఉంటుంది, నాలుగవది మనకి జడ్చర్ల వద్ద బాదపల్లి అని చెప్పేసి. ఓకే, ఇంకొకటి ఐదవది మనకి తిరుమలగిరి. ఓకే, ఈ మార్కెట్ యార్డ్లో మనకి ఈ ఈనాం వే పద్ధతిలో భాగంగా మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నాం మనం తెలంగాణలో భాగంగా. ఓకే, అట్లా మనకి దాదాపు 57 మార్కెట్ యార్డులు మనకి ఈనాం అనుసంధానం చేయబడి ఉన్నాయట. అయితే మనకి ఈనాం నెట్వర్క్తో అనుసంధానం చేయబడినేమో ఇవి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి 2022 అక్టోబర్ నాటికి 2022 అక్టోబర్ 31 నాటికి దాదాపు 57 మార్కెట్ యార్డులు మనకి ఈనాం పద్ధతిలో మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇంకా దీనికి సంబంధించిన రకరకాల ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇవన్నీ మనకి ఈ ట్రేడింగ్ ద్వారా 57 మార్కెట్ యార్డ్లో కొనసాగుతూ ఉన్నది ప్రస్తుతానికి. ఓకే, అట్లా నెక్స్ట్ ఇది తెలంగాణకు సంబంధించిన అంశాలు. ఈ ఈనాంకి సంబంధించిన అంశాల్లో భాగంగా మనకి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. చూద్దాం దేనికో. ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది మనకి ఈ ఈనాం అమల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిజామాబాద్ అండ్ కేశసముద్రం, ఒకదానికేమో నిజామాబాద్, ఇంకొకటి కేశసముద్రం. ఎందుకు అంటే ది బెస్ట్గా ఈనాం ట్రేడింగ్ అనేది చేయడం వల్ల దానికి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది నిజామాబాద్కి అండ్ కేశసముద్రంకి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, అదేవిధంగా ఈ తూకాలు అమలులో భాగంగా కొలతలు తూకాలు ఉంటాయి కదా, ఈ తూకాల అమల్లో భాగంగా మనకు టీఎస్కి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది దేశంలోని. ఈ అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, తూకాలు కావచ్చు, ది బెస్ట్గా చేసినందుకు మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది తెలంగాణకు సంబంధించి. ఓకే, ఇది ఈనాంకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే ఈనాం కాకుండా ఇది ఈనాంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఈ మార్కెట్ యార్డ్లు, ప్రకటిత మార్కెట్ యార్డ్లు లేదా నియమిత మార్కెట్ యార్డ్లు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, వాటి గురించి ఇప్పుడు మన స్టేట్లో ఎట్లా ఉందని చెప్పేసి ఇప్పుడు చూస్తాం. మనకు జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చట్టం అనేది ఇంప్లిమెంటేషన్లోకి ఉండి కంటిన్యూస్గా ఇప్పటి వరకు అది ఏ విధంగా అమలు అవుతుందని చెప్పేసి చూస్తాం. మనకి 1966 నాటికి మనకు ఒక యాక్ట్ ఉండే, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా. ఏం యాక్ట్ అంటే మద్రాస్ కమర్షియల్ క్రాఫ్ట్స్ యాక్ట్. మద్రాస్ కమర్షియల్ క్రాఫ్ట్స్ యాక్ట్ 1933. ఓకే, ఈ 66 నాటికి, ఓకే, అది 33 యాక్ట్ అయితే 66 నాటికి మనకి ఇది అమల్లో ఉండే. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండ్ లైవ్ స్టాక్ యాక్ట్ అని చెప్పేసి 1930 ఒకటి, ఇది హైదరాబాద్ సంబంధించి ఇదొక యాక్ట్. ఈ రెండింటిని కలిపి మనము ఈ 1966లో మనం ఏం చేసినామంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా చేసినాం. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యాక్ట్ అని చెప్పేసి చేయడం జరిగింది. అది 1966లో. ఇప్పుడు ఈ రెండు చట్టాలను మిక్స్ చేసి 1966లో మనకి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యాక్ట్ అని చెప్పేసి చేసుకోవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా. చేసుకున్న తర్వాత దీని ప్రకారమే ఇప్పుడు మనకి ఈ మార్కెటింగ్ సిస్టమ్ అనేది నడుస్తుంది. ఈనాం వే కాకుండా అది డిఫరెంట్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది డిఫరెంట్. మనం జనరల్గా ఇప్పుడు జరిగే ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా ఉందంటే దీని ప్రకారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి 1969 నాటికి, 66లో ఏర్పరచుకుంటే 1969 నాటికి మనకి మార్కెటింగ్ నిబంధనలు రూపొందించి దాని ప్రకారమే మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నాం. ఎట్లా అంటే క్రమబద్ధమైన మార్కెట్లు అని చెప్పేసి, నియమబద్ధమైన మార్కెట్లు, ప్రకటిత మార్కెట్లు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అంటే జనరల్గా ఏమిటి, మార్కెట్ కమిటీల ద్వారా మార్కెట్ అనేది రన్ చేయడం. మార్కెట్ కమిటీలో భాగంగా మనకి మార్కెట్ చైర్మన్ ఉంటారు, అలాగే రైతులు ఉంటారు, దాంట్లో ఒక కమిటీ ఉంటుంది. అట్లా దాని ప్రకారం మనం చేస్తూ ఉన్నాం కదా.
అట్లా మనకి ఈ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఫస్ట్ మనకి 19 మందితోని మెంబర్స్తోని మనకి మార్కెట్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తుందంటే ఒక 12 మందిని రైతులను, ఒక 3 వ్యాపారులను, ఒక 4 స్థానిక ప్రజా ప్రతినిధులను. వీళ్ళెవరు? రైతులు. వీళ్ళెవరు? వ్యాపారులు. వీళ్ళెవరు అంటే మనకి స్థానిక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. ఓకే, 19 మెంబర్స్. అట్లా ఒక కమిటీ, మార్కెట్ కమిటీ ఏర్పరచుకొని ఈ రైతులలో ఒకరిని ఒక చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. చైర్మన్గా అపాయింట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్గా ఒక సెక్రటరీ ఉంటారు మనకి. దీనికి సంబంధించి వీళ్ళేమో చైర్మను, వీళ్ళేమో సెక్రటరీ అనే వాళ్ళు అపాయింట్మెంట్ అవుతారు. వీళ్ళేమో నామినేట్ చేస్తారు. చైర్మన్ని నామినేట్ చేస్తారు, సెక్రటరీని అపాయింట్ చేస్తారు. మనకి స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఒక మార్కెటింగ్ డైరెక్టర్ ఉంటారు. స్టేట్ లెవెల్లో మనకి మార్కెటింగ్ డైరెక్టర్ ఉంటారు. ఈ సెక్రటరీ అనేవాళ్ళు కార్యనిర్వాహక అధికారం చేస్తారు. ఈ చైర్మన్ అనేవాళ్ళు మనకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఓకే, అంటే ఎగ్జిక్యూటివ్గా భాగంగా సెక్రటరీ ఉంటారు. స్టేట్ లెవెల్లో అయితే మార్కెటింగ్ డైరెక్టర్ ఉంటారు. ఇది కమిటీకి సంబంధించిన స్ట్రక్చర్. రైట్. మనకి దీన్ని ఈ డైరెక్టర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నిత్యం పర్యవేక్షణ అనేది చేస్తారు. మార్కెటింగ్ కమిటీల మీద, మార్కెటింగ్ మీద, ఈ మార్కెటింగ్ వ్యవస్థ మీద కంప్లీట్గా పర్యవేక్షణ అనేది ఉంటుంది నిత్యం. మనం తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతానికి 192 మార్కెట్ కమిటీలు అని చెప్పేసి ఉన్నాయి. మనకి 192 ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే. దాంట్లో భాగంగా మనకు ఒకటి సంగారెడ్డిలో 16, ఓకే, అదేవిధంగా జగిత్యాలలో 13, అదేవిధంగా నల్గొండ అండ్ కామారెడ్డిలో భాగంగా మనకి 10 చొప్పున ఉన్నాయి. అదేవిధంగా 4వది మనకి మేడ్చల్లో 1. ఇట్లా మనకి దాదాపు 192 ఉన్నాయి. అధికంగా చూసుకుంటే ఇట్లా ఉన్నాయని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా మనకి 230 నోటిఫైడ్ మార్కెట్లు ఉన్నాయంట. ఇవి కాకుండా 230 నోటిఫైడ్ మార్కెట్స్. ఇదంతా ఇన్ఫర్మేషన్, మన కాన్సెప్ట్ బేస్డ్ ఏముండదు. జస్ట్ అంశాలు అనేది వస్తూ ఉంటాయి. మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, కొంత కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇవి నోటిఫైడ్ మార్కెట్లు అనేవి ఉన్నాయి. నోటిఫైడ్ మార్కెట్లు అంటే దాదాపు కొంచెం పెద్ద అన్నమాట. దాదాపు ఎంత అంటే ఇందులో పెద్ద ఏంటంటే ఒక 10 పెద్ద, 6 నుంచి 7, దాదాపు 6 నుంచి 7 కోట్ల రాబడి ఇచ్చేది. అట్లా ఒక 10, 6 నుంచి 7 కోట్ల రాబడి ఇచ్చేది వాటిని మనం పెద్ద అని చెప్పేసి నోటిఫైడ్ మార్కెట్లు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, అట్లా చాలా రకాల మార్కెట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని సీజనల్ మార్కెట్స్ అని, పశువుల మార్కెట్లు అని, రైతు బజార్లు అని, ఇట్లా రకరకాల మార్కెట్స్ అనేవి ఉంటాయి. మార్కెట్లో రకాలు ఉంటాయి. అట్లా 224 వ్యవసాయ మార్కెట్లు మనకి చెక్ పోస్టులు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. చూడండి, ఓకే, కమిటీ ఉన్నదంటే దానికి సంబంధించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవడం. అట్లా ఈ మార్కెట్లు జరిగే ప్రతి కొనుగోలుకు, అమ్మకం మీద దాదాపు ఒక 1% అనేది ట్యాక్స్ వసూలు చేస్తుంది కమిటీ. మార్కెట్ కమిటీ అనేది పన్ను వసూలు చేస్తుంది. పన్ను వసూలుతోని ఆ మార్కెట్ని డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. రైట్. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే మనకి 1982లో మనకి ఒక స్కీమ్ అనేది రావడం జరిగింది. ప్లెడ్జ్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పేసి. ఇది ప్లెడ్జ్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పేసి ఫైనాన్స్ స్కీమ్. ఇందులో భాగంగా మనకి 1995లో రైతు బంధు అని చెప్పేసి స్కీమ్ ఏర్పడేసినాం. ఈ రైతు బంధు అనేది ఇప్పుడున్న రైతు బంధు కాదు, ఇది ఓల్డ్ స్కీమ్. ఈ మార్కెట్ కమిటీల రైతులు ఉంటారు కదా, మరి మార్కెట్ కమిటీ యొక్క రైతులు ఉంటారు కదా, వాళ్ళకి అత్యవసర సమయంలో రుణ సదుపాయం కల్పించడం కోసం. ఓకే, 1990లో ఏం చేసుకున్నాం? రైతు బంధు అని చెప్పేసి స్కీమ్ పెట్టుకున్నాం. ఈ రైతు బంధు స్కీమ్ ద్వారా మనకి మార్కెట్ కమిటీ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యవసర సమయంలో దాదాపు వాళ్ళ ఒక పంటకు సంబంధించి దాని వాల్యూలో ఒక పంట ఉంది, వాళ్ళు పండించిన పంట ఉంది, వాళ్ళకి అత్యవసరం అమౌంట్ అవసరం ఉంది. అట్లాంటి సమయంలో మనకి దాదాపు పంట వాల్యూలో 75% అనేది రుణ సదుపాయం కల్పిస్తారు, అంటే లోన్ ఇస్తారు. ఓకే, ఆ లోన్ మనకి గరిష్టంగా ఎంత ఉంటుంది అంటే అమౌంట్ పరంగా చూస్తే 50,000 ఉంటుంది. ఓకే, 50,000 రూపాయలు ఉంటుంది. అది మనకు 2014 నుంచి దీన్ని 2 లక్షలు చేయడం జరిగింది. 2 లక్షలు ఎప్పుడు అంటే 2014 నుంచి. ఇదంతా మార్కెటింగ్లో భాగంగానే మనకు ఆర్డర్ వైజ్ వస్తూ ఉంటుంది.
రైతు బంధు స్కీమ్ అనేది 1952 ప్లెడ్జ్ స్కీమ్ అంటే ప్లెడ్జ్ ఫైనాన్స్ స్కీమ్లో భాగంగా 1995లో మనం రైతు బంధు ఏర్పాటు చేసుకుంటే పంట వాల్యూకు తగ్గట్టు ఒక 70% లోన్ అనేది వస్తుంది. గరిష్టంగా ఎంత అంటే అమౌంట్ 50,000. 2014-15 నుంచి మనము 2 లక్షలు దాన్ని పెంచుకోవడం జరిగింది. అట్లా ఇది పే చేస్తూ ఉన్నప్పుడు దాదాపు ఏంటంటే ఈ రుణం మీద 180 రోజుల వరకు వాళ్ళు ఎలాంటి 6 నెలల వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, వడ్డీ అనేది ఉండదు ఈ లోన్ మీద. ఓకే, తర్వాత ఒకవేళ 180 రోజులు దాటితే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే 6% నుంచి 10% ఉంటుంది. 6% నుంచి 10% ఉండే ఛాన్స్ ఉంది. ఇది రైతు బంధుకు సంబంధించి. ఇదంతా ఎక్కడ వస్తుంది మనకి? మార్కెట్ కమిటీలకు సంబంధించి దాంట్లో ఉన్న రైతులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. రైట్, ఇట్లా మనకి రైతు బంధు పేరుతోని నమోదు చేసుకున్న రైతులకు దాదాపు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే ఒక గుర్తింపు కార్డు కూడా ఇస్తారంట. ఓకే, రైతు బంధు దీంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఒక 5 years పాటు దీనికి వ్యాలిడిటీ ఉండేటట్టు ఒక గుర్తింపు కార్డు కూడా రావడం జరుగుతుంది. రైట్, ఇట్లా మనం తెలంగాణలో చూసుకుంటే మరి ఈ గోడౌన్ లేదా గిడ్డంగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంది మార్కెటింగ్ సంబంధించి అని చూస్తే ఇది రైతు బంధు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ గోడౌన్లు లేదా గిడ్డంగులు అంటే మనకు పంటని ఏదైతే స్టోర్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే దాదాపు 846 గోడౌన్లు అనేవి మనకు ఉన్నాయంట తెలంగాణలో. 846. దాంట్లో మనకి నిల్వ సామర్థ్యం ఎంత రాష్ట్ర వ్యాప్తంగా అంటే 60 లక్షల మెట్రిక్ టన్నులు. 60 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇంత పంటను మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఇందులో భాగంగా. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో మనకి శీతల గిడ్డంగులు ఏవైతే ఉంటాయో కోల్డ్ స్టోరేజ్లు, దాంట్లో మనకి 1999 జూలై నాటికి క్యాపిటల్ ఇంటెన్సివ్ సబ్సిడీ స్కీమ్ ఫర్ కోల్డ్ స్టోరేజ్ చెప్పేసి మనకి స్కీమ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి ఫర్ కోల్డ్ స్టోరేజ్. దీనికి ఒక స్కీమ్ పెట్టుకున్నాం 1999 జూలైలో భాగంగా. దీని ద్వారా మనకి 50 లక్షల వరకు పెట్టుబడితోని ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్మించే వారికి దాదాపు 25% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా కోల్డ్ స్టోరేజ్ ఒక స్కీమ్ పెట్టుకొని ఎవరైతే అది నిర్మిస్తారో వాళ్ళకి ఒక 25% సబ్సిడీ కూడా కల్పించడం జరిగింది. అంటే ఈ మార్కెట్ యార్డ్లను ప్రోత్సహించడంలో భాగంగా ఇది ఒక స్కీము. ఈ స్కీమ్ను పెట్టేస్తే కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం కూడా పెరిగి ఎక్కువ మొత్తంలో నిర్మాణం చేసుకుంటే మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి స్కీమ్ కూడా మార్కెటింగ్ సంబంధించి అనుసంధానంగా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మనకి ఇంకా ఈ మార్కెట్కి సంబంధించి మనకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం IVRS అని చెప్పేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే డైలీ మనకి ఈ మార్కెట్ ఉత్పత్తులకు సంబంధించిన ధరలు ఎట్లా ఉంటాయంటే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఈరోజు ఇట్లా ఉన్నది ఇంకొకటి పెరగచ్చు, ఈరోజు తక్కువ ఉన్నది రేపు ఎక్కువ కావచ్చు. ఇట్లా అప్డేట్ అనేది ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి పెట్టేసి దాన్ని మార్కెట్ కమిటీల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మార్కెట్ కమిటీల ద్వారా తెలియజేస్తారు. ఇందులో మనకు దాదాపు ప్రతిరోజు అప్డేట్ ఇన్ఫర్మేషన్ చేస్తారు IVRSలో భాగంగా. అదేవిధంగా ఇంకా చూస్తే మనకి రైతులకు భూ నమూనా సేకరించి ఆ భూ నమూనా సేకరణ ద్వారా దాదాపు ఈ భూమిలో సాయిల్ ఎట్లా ఉందని చెప్పేసి ఆ సాయిల్కి సంబంధించిన భూ పరీక్షల్లో దాదాపు ఎన్ని ఉంటే ఒక 64 భూ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 64 భూ పరీక్ష కేంద్రాలు ఈ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేస్తుండ్రు. అదేవిధంగా ఇంకా చూస్తే ఈ 2015 నుండి మనకి ఈ సాయిల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సాయిల్ హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి రైతుల భూములకు సంబంధించి అంటే ఒక రైతు భూమి మనకి టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ భూమిలో ఈ విధంగా ఉందని చెప్పేసి సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పేసి ఇష్యూ చేస్తారు. సాయిల్ హెల్త్ కార్డ్ ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి చేస్తున్నారు. భూ పరీక్షలు చేసిన తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పేసి రైతులకి వాళ్ళ భూమికి సంబంధించి ఒక కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఈ వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించడంలో భాగంగా వ్యవసాయ విద్యాలయం వారు కూడా మనకి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మనకి హైదరాబాద్ తప్ప మిగతా 9 జిల్లాలతో పాటు మనకి ఎట్లా అంటే డాట్ ఆధ్వర్యంలో. డాట్ అంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ అదేవిధంగా అడ్వైజరీ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఈ యొక్క సంస్థ నిర్వహిస్తుంది. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంస్థ ద్వారా మనకి హెల్ప్ అనేది చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ సంబంధించి ఈ అంశం.
నెక్స్ట్ దాదాపు 1990 నుంచి 2000 వరకు 99-2000 వరకు రైతు బజార్లను కూడా మనం ప్రారంభించుకున్నాం. 1999 2000 సంవత్సరంలో రైతు బజార్లు అని చెప్పేసి. ఓకే, అట్లా తెలంగాణలో దాదాపు 2014కి బిఫోర్ మనకు ఒక 13 రైతు బజార్లు ఉండే. 2000 తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు మళ్ళీ ఒక 40 రైతు బజార్లు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 40 కాదు 30, ఇప్పుడు ప్రస్తుతానికి 43 రైతు బజార్లు అని చెప్పేసి మనకి నిర్వహించడం జరుగుతుంది. మనకి జిహెచ్ఎంసీ పరిధిలో భాగంగా కూడా 11 రైతు బజార్లు మనకి సంచార రైతు బజార్లను కూడా నిర్వహిస్తున్నారట. జిహెచ్ఎంసీలో భాగంగా సంచార రైతు బజార్లు. ఓకే, అంటే దాదాపు ఒక వెహికల్ ఉంటుంది, అట్లాంటి రైతు బజార్లు కూడా మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయంట. ఓకే, ఇవన్నీ మనకి ఈనామ్కి సంబంధించి ఒకటైతే, దాని తర్వాత మార్కెటింగ్ సంబంధించి అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏది ఉండదు, అన్నీ ఏంటంటే మన అంశాలను గుర్తుపెట్టుకునే అంశాలు ఎక్కువ. అగ్రికల్చర్ పార్ట్ అంటేనే ఆ విధంగా ఉంటాయి, కాన్సెప్ట్ తక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకునే అంశాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఇది మనకి మార్కెటింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటంటే సహకార మార్కెట్లు అని చెప్పేసి ఉన్నది ఒకటి, అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు లేదా ప్రభుత్వ వ్యాపారం అని చెప్పేసి ఇంకొకటి ఉన్నది. అవి రెండు చూస్తే మనకి మార్కెటింగ్ సంబంధించిన కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనము దీంట్లో వ్యవసాయ పరపతి అని చెప్పేసి ఉంటుంది, దానికి సంబంధించి క్లాస్ చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.